సుదీర్ఘకాలం నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీలో ప్రయాణం చేసినటువంటి రాజు యాదవ్ నేడైతే కాంగ్రెస్లో ఉన్నాడు. కవిత గారికి అత్యంత సన్నిహితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అదే నాటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ముందుకు సాగినటువంటి రాజు యాదవ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. కవిత గారు నిన్న తిహార్ జైలుకి వెళ్తా నేను లొంగిపోను, అప్రూవర్గా మారను, విజయం మందే అని చెప్పేసి వారు మాట్లాడుకుంటూ వెళ్ళడం జరిగింది. వారిని తిహార్ జైలుకి రిమైండ్ చేయడాన్ని వారు ఎలా చూస్తారు? వారితో సుదీర్ఘకాలం నడిచారు. ఎటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడరు కవిత గారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవచ్చు అన్నారు. మాట్లాడదాం రాజు యాదవ్ గారితో. నమస్తే రాజన్న. కవిత గారిని సమర్థించే వ్యక్తులంతా అటువంటి నేచర్ కాదు కవిత గారిది. జాగృతి అని చెప్పేసి అనేటువంటి ఒక సంస్థను ఏర్పరిచి మహిళల్లో చైతన్యాన్ని ఇది తీసుకొచ్చి రాజకీయ చైతన్యాన్ని ఆర్థికపరమైనటువంటి వాళ్ళలో స్వతంత్రాన్ని ఇచ్చేసేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది వారు ఇటువంటి వాటికి పాల్పడరని చెప్పేసి అనేటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు కవిత గారితో చాలా అంటే నేను ఇందాక చెప్పినట్టు చాలా దగ్గరగా ప్రయాణం చేశారు. ఇప్పుడు జాగృతి సంస్థ పెట్టిందే వాళ్ళు కోట్లు కొల్లగొట్టుకోవడానికి. జాగృతి సంస్థ పెట్టింది ఎన్ఆర్ఐల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుంచి డబ్బులు దండుకోవడానికి వాళ్ళు జాగృతి పెట్టారు. జాగృతి పెట్టిన తర్వాత ఒక్కరికి కానీ వీళ్ళు ఒక లైఫ్ ఇచ్చినామన్నట్టు చూపిమని చెప్పండి ఒకటి. రెండోది వచ్చేసేసి జాగృతిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కవితక్క ఉండేనో ఆమెకి ఎంపీ టికెట్ రాగానే గెలిచినాక టోటల్గా మారిపోయారు. ఆమె కానీ ఆమె వెంబడి ఉండే వాళ్ళ పిఎల్ కానీ వాళ్ళు ఎవ్రీబడి చేంజ్ అయిపోయారు. అంటే ఎట్లా అయిపోయిందంటే అప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ఆమె ఎంపీకి గెలవడం, సీఎం గారు కూతురు కావడం, ఇవన్నీ ఎట్లా అంటే అంతకుముందు 3-4 సంవత్సరాలు ఎవరెవరైతే ఎంత కార్యకర్తలు కరుడు కట్టిన వాళ్ళు ఉద్యమం చేసి ఆమె వెంబడి ఎంత తిరిగి చేసి పనిచేసారు అందరినీ దూరం పెట్టేశారు. కొన్ని పట్టించుకోకుండా ఎవరిని దగ్గర రానియకుండా దూరం పెట్టారు. మళ్ళీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆమె ఓడిపోయినాక మళ్ళీ అందరినీ దగ్గర పిలుచుకోవడం చేయడం అలాంటివి జరిగినాయి. గెలిచినప్పుడు 5 సంవత్సరాలు ఆమె ఎంపీ 5 సార్లు కూడా మమ్మల్ని పిలవలే. మేము పోదాం అనుకున్నా కానీ మమ్మల్ని రానియలేదు. మొదటగా మీరు ఎప్పుడు కలిశారు? 2010. ఏ సందర్భంలో? ఈ సందర్భంలో అంటే మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సతీష్ రెడ్డి గారు తీసుకెళ్ళి కల్పించిండు నాకు. అప్పుడు నేను 2010లో నేను యుఎస్ పోయి వరల్డ్ ఛాంపియన్ కొట్టేసి వచ్చిన, మెడల్ తీసుకొచ్చిన. తర్వాత మెడల్ వచ్చినాక తీసుకెళ్ళి కల్పించిండు. కల్పించిన తర్వాత అక్క పద్ధతి మంచిగా మాట్లాడి చేసేది ఒక మనకు ఆడపడిచిలాగా అండదండగా ఉంటుందని చెప్పి మనం ఆమె వెంబడి పనిచేయడం జరిగింది. ఇంకా అట్లా రెగ్యులర్గా పోవడం రావడం అన్నీ జరిగినాయి. బాగానే ఉంది. నేను 2011లో నేను యూఎస్కి వెళ్తున్నా, మిస్టర్ యూనివర్స్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నా. అంటే నాకు తను కొంచెం స్పాన్సర్ కూడా చేసిర్రు అక్కడ, కవిత గారు చేసిండు. అక్కడ బాగానే ఉంది. దాని తర్వాత ఇక చలో మనకు స్పాన్సర్ చేసి మనం కూడా బాడీ బిల్డింగ్ యూఎస్ పోయొచ్చు, మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ మిస్టర్ యూఎస్ మెడల్ తెచ్చినాం. మనం కష్టపడుతూనే ఉన్నాం. ఇంకా ఆ మెంబడి ఇక పొద్దున రాత్రి 3-4 సంవత్సరాలు ఆ మెంబడి ఫుల్ కష్టపడ్డాం. తర్వాత ఎలక్షన్ల తర్వాత నన్ను పట్టించుకోలేదు. ఫుల్ కష్టపడినా ఏం చేశారు మీరు? ఆమెకు జాగృతి ఎక్కడ మీటింగ్లు ఉన్నా మేమే అదండ ఎక్కడ పోవాలన్నా ఆ మెంబడి 10 మంది మేమే ఉంటుంటివి. నాతో పాటు నాకు సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక ఆ మెంబడి పర్సనల్గా ఉండి అన్ని అక్కకు ఇట్లా ఈగ వాళ్ళకుండా ఎక్కడ పోయిన ధర్నాలు కానీ మా మిలినియం మార్చడం కానీ అంతా మేమే దగ్గర ఉన్నాం. ఆమెకు మొత్తం మాతో పాటు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అట్లా చాలా మెంబడి మేము పని చేస్తుంటే రోజు అలా చేయాలా ఏది ఉన్న పనులు మేము ఆమెకి వెంబడే ఉండి. మీతో పాటు ఎవరెవరు యూనివర్సిటీ నుంచి? యూనివర్సిటీ నుండి చాలా మంది ఉన్నారు. శేఖర్ అని, శ్రీకాంత్ అన్న అని ఇట్లా చాలా మంది ఉండే. ప్రధానంగా ఎవరు ఉండేవాళ్ళు? మీరు? శ్రీకాంత్ అని ఉండేది. శ్రీకాంత్ అని యూనివర్సిటీ నుంచి మంచి క్యాండిడేట్. ఆయన పాపం ఆయన దానం నాగేందర్ ఇల్లు ముట్టడి చేస్తే ఆయన చచ్చిపోయారని కొట్టి వదిలేసారు దానం నాగేందర్ వాళ్ళ టీం. అప్పుడు మంత్రి గారు ఉండే దానం నాగేందర్ గారు. సో అట్లా శ్రీకాంత్ లాంటి వాళ్ళు చాలామంది కూడా దెబ్బలు తిని మేము వాళ్ళు ఎన్నో చేసి అంత ఇదైపోయింది. తర్వాత గెలిచి 5 సంవత్సరాలు ఎవరికి ఏం చేయలే, ఓడిపోయిన 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఏం చేయలే. ఎంతవరకు ఆమె బర్త్డే వచ్చిందంటే మాతో చెప్పిపించి మాతో యాడ్లు వేయించుకోవడం చేయడము. వాళ్ళ పిఎల్ ఫోన్ చేసి అక్క బర్త్డే ఉంది యాడ్ చేయండి అని చెప్పి యాడ్లు వేయించుకోవడం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పియడము. వాళ్ళు మాకు చారణ పెడితే మేము వాళ్ళకి బారణ పెట్టినాం. అట్లా అంటే వాళ్ళు వేస్తే ఏంటంటే దారం వేస్తారు, వస్తే కొండ వస్తుంది, లేకపోతే దారం పోతుంది అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు అట్లా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళకి కావాలా. మీరు కూడా వేయించారా? చాలా యాడ్లు ఇచ్చినాం. మీరు సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు? ఇచ్చినాము, ఎంత బాగానే పెట్టినాం. పెడితే చెప్తే రావు కదా ఇప్పుడు. సరే
అది కూడా ఏంటంటే ఎంత 10 లక్షలు పెట్టారా? 5 పెట్టినాం, లక్షలు ఎక్కువనే పెట్టినాం. కానీ ఎట్లా అంటే వాళ్ళకు అధికారం వచ్చేసిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ అధికారం వచ్చినాక వాళ్ళకి ఏంటంటే వ్యాపారవేత్తలు కావాలి, డబ్బున్నోళ్ళు కావాలి, వాళ్ళతోనే మాటలు, వాళ్ళతోనే వాళ్ళ పిఏలకు కానీ వాళ్ళకి కానీ. అదే ఎవరి మీదైనా దాడి చేయాలి, ఎవరి మీదైనా వీళ్ళకి అపోజిషన్ వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలంటే మేము ముందుకు రావాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు గ్రహించారు ఇది? మేము ఎప్పుడైనా మీటింగ్ ఉంటే లేకపోతే ఎవరినైనా నిరసనలు చేపట్టాలన్నా వారి తరపున వాయిస్ ఇవ్వాలంటే మన పిలుస్తూ ఉన్నారు, తర్వాత మనని చాలా సార్లు మేము కూడా లోపల మేమందరం కూడా మాట్లాడుకోరు. ఏంది పోయి ఈ కొడుకులు నలుగురే ఉంటారు, వీళ్ళు ఓడో జరా పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళని పిలుస్తురు, ఇలా అని పిలుస్తలేరు, ఏంది ఇది, మనం మీద కష్టపడి మనం పని చేస్తున్నాం, మనం ఏది అంటే అంతే అందరం బాధపడేటోళ్ళం. కాకపోతే ఇక రెస్పాన్స్ రాలే. ఒకసారి అడిగినాం అక్కని, ఏందాక మాకెవరు పట్టించుకుంటలేరు, ఏంది మేము మీ గురించి ఇంత చేసినాం, ఇంత చేస్తున్నాం, ఇప్పటికి చేస్తాము. మరి లేదు అట్లేం లేదు, మీరు నా తమ్ముళ్ళు, మీకు మేము లైఫ్ సెట్ చేస్తాం, మీరు అది చేస్తాం, మీకు అందరికి నేను పదవులు చేస్తా, నామినేటెడ్లు చేస్తా, అదేనది బొక్కనికి చేయలేదు. చేసింది మీకు చేయలే, శేఖర్ గారికి చేయలే, ఎవరికి శ్రీకాంత్ అన్న కానీ మాకు కానీ ఇట్లా చాలా మంది ఎవరికి చేయలేదు. సరే పోనీ చేయకూడదని ఇక మేము కూడా ఏం చేసినామంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఏదైనా న్యాయం చేసేటట్టు ఉందని చెప్పి ఎలక్షన్ రాగా చాలా మంది ఎక్కడో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు గ్రహించారు కవిత గారు అంటే తన ఎన్నిక కాబడేంత వరకు ఆ విధంగా ఉంటారు, తర్వాత వేరే వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని? మేము 2014లో ఆమె ఎంపీ కాగానే 6 నెలలకే మాకు ఎఫెక్ట్ అర్థమైపోయింది. చలో ఒక 6 నెలలు అక్క బిజీ ఉంటుంది కదా, గెలిచింది కదా అనుకున్నాం. 6 నెలలు 6 సంవత్సరాలైనా మమ్మల్ని పట్టించుకుంటలేరు. సో అట్లా దాని తర్వాత మళ్ళీ ధర్మపురి అరవింద్ ఆమె మీద కాంట్రవర్సీగా మాట్లాడడం చేయడం అవన్నీ చేయడం వల్ల ధర్మపురి అరవింద్ ఇంటి మీదకి అటాక్ చేయడానికి అన్ని మళ్ళీ దగ్గర మేమే అప్పుడు మమ్మల్ని పిలుచుకురు. మీ మీద ఈడీలో పేరు రాగానే బీజేపీ వాళ్ళు మీ ఇంటి మీద ధర్నా చేస్తే, సామా రంగారెడ్డి కానీ ఇట్లా చాలా మంది ధర్నా చేస్తే అది వాళ్ళందరితో మేమే కొట్లాడినాం, వాళ్ళందరినీ కొట్టి పరిగెత్తించింది మేమే. ఇట్లా మాకు ఆమె గురించి లేలే ఏం ఆ ఉద్యమం టైంలో ఏదైతే ఉండేనో దాని తర్వాత అదే ఎఫెక్ట్ అంతా మేమే చేసుకోవాలి, ఓడ చేయలే, ఓడ మనకు పైసలు పెట్టలేదు. దేవుడి దగ్గర మనకు 4 పరిచయాలు ఉన్నాడు, మనం కొంచెం మనం కేసుల నుంచి కాపాడుకోగలుగుతున్నాం, మనం కాపాడుకున్నాం అంతే. కవిత గారు ఎలా ఉండేవారు? చాలా మంది అంటా ఉన్నారంటే, కొందరేమో ఆమె దగ్గరికి రానేది, చాలా అహంకారపూరితంగా ఉంటుందని చెప్పి చాలా ప్రేమతో మాట్లాడుతాను. మాట మర్యాద మంచిగా ఉంటుంది. ఈ మాట 100 మందిలోనే ఏం రాజు, ఏం సంగతి, ఎట్లున్నా, ఏం నడుస్తుంది అన్ని బాగానే మాట్లాడతారు. అక్కడే ఆ మాటకే ఖుషి అయిపోవాలి మనం. ఇక ఆమె జర్ర దగ్గరికి మాట్లాడినారు, అలా చుట్టుముట్టున్న పిఎలిగా మన 6 నెలల వరకు మళ్ళీ అక్కడ రానియడు కూడా రానియరు. ఒకరోజు ఆమె మాట్లాడింది అనుకోండి మనతో ఫ్రీగా హ్యాపీగా, 6 నెలల వరకు మళ్ళీ అలా పిఎల్ ఏ ఫోన్ ఉన్నా ఆమె గుర్తు చేసినామని వీళ్ళు ఫోన్ చేయరు. అట్లా ఆ పిఎల్ కూడా చాలా డేంజర్. ఆమె దగ్గర ఉన్న 4 పిఎల్ కూడా. 4 అంతేనా? మీకు యాడ్లు కావాలని చెప్పేసి ఆ 4 వ్యక్తులే ఫోన్ ఎవరో ఒకటి చేస్తాడు కదా, యాడ్లు అయిపోయి బర్త్డే వస్తుంది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి చేస్తుంటే. సరే ఇప్పుడు మేమేమంటాము, ఇలా వాళ్ళ అధికారం అయింది, మాలాంటి వాళ్ళం ఎంతోమంది కష్టపడ్డాము, మాలాంటి బాధ మేమందరం కలకల మేము బాధపడ్డాం కాబట్టి భగవంతుడు వాళ్ళకి శిక్షించాడు. ఆమెకి ఇలా పోయింది తిహార్ జైలు, రాజభోగాలు అనుభవించి ఇలా పోయి తిహార్ జైల్లో ఉర్రంటే మేము బయట మంచిగా రాజాలాగా మేము తిరుగుతున్నాం. ఇలా ఎందుకు? మేము ఎవరికి అన్యాయం చేయలేదు. అటువంటి నేచర్ కాదు, కరప్షన్కి పాల్పడదు కవిత గారు. ఇదంతా 200% కరప్షన్ చేస్తుంది, అణచివేయడానికి మాత్రమే చేసినటువంటి. నేనేం చెప్తున్నా కవితక్క కనుక ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, కవిత కనుక అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈ పాటికి కేసీఆర్ ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తాడు. కేసీఆర్ అనే వ్యక్తి ఈ పాటికి ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తాడు. ఆమె తప్పు లేకపోతే, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కేసీఆర్ ఫ్యామిలీనే లోపల అంటే డైరెక్ట్ కేసీఆర్ను కేటీఆర్ను వేస్తారు కదా. ఇప్పుడు ఇంత ఫోన్ ట్యాపింగ్లో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి చేసిన సంతోష్ రావుని పేరు ఇప్పుడిప్పుడు వస్తుంది, ఎర్రబల్లి దయాకర్ రావు పేరు, వీళ్ళందరి పేరు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. నేనేం చెప్తా, ఇక్కడ బలి పశువులు అయింది ఆ గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీస్ ఆఫీసర్లు కూడా అట్లా చేయొద్దు. చాలా ఘోరం ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఒకరి సంసారం కూల్చడం కరెక్ట్ కాదు. పుట్టొందల పొడుగుడు కొడితే పొడుగుంతల పోషమ్మ కొట్టిందని మన దగ్గర ఒక సామెత ఉంది తెలంగాణలో. సంసారాలు కూల్చారంటారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక హీరోనిది మీడియా కోడై కూస్తుంది ఇవాళ. తప్పు ఎప్పుడు చెప్పరు కదా, ఉన్నది చెప్తున్నారు కదా, వాస్తవమే కదా. ఎందుకు ఒక ఫ్యామిలీని నువ్వు ఏ అధికారం ఉందని చెప్పి, నీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తావు? ఎవరు ట్యాప్ చేశారంటారు? మొత్తం సంతోష్ రావు, ఎర్రబల్లి దయాకర్ ఫోన్లు ట్యాపింగ్ చేసేది
డే 1 నుంచి అలవాటు ఉన్నదే సంతోష్ రావుకి. ఇదంతా సంతోష్ రావు, హరీష్ రావు గేమ్ ఇదంతా. కేటీఆర్ వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరు పెద్ద వ్యాపారులు, ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళంతా మా గ్రిప్లో ఉండాలి. గ్రిప్లో ఉండాలంటే ఏం చేయాలి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయరు. ఫోన్లు ట్యాప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్లని పోలీసులను వాడుకోరు. పోలీసు వాళ్ళు జీవితాలు నాశనం. ఎంత తప్పుడు ఆరోపణలు చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంటర్వ్యూకి కూడా వీక్లేవు. ఏదో ఒకరిద్దరు అధికారులు చేసినటువంటి ఒకవేళ తప్పు చేసింటే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే దానికి మాకు సంబంధం అని ఎలా చెప్పుకొస్తారని చెప్పేసి చర్యలు తీసుకోమని చెప్పి 100% తీసుకుంటారు. కేటీఆర్కి నేను చెప్తున్నారే, కేటీఆర్ను ఒకటి ఆలోచించాలి. నీ అండర్లో అధికారులు పనిచేస్తారు, వాళ్ళ అండర్లో నువ్వు పనిచేస్తలేవు కదా. నువ్వు చెప్పినట్టు వాళ్ళు పనిచేసిరు, నువ్వు నీ బావ నీ తమ్ముడు చెప్పేపట్టుకుని వాళ్ళు పనిచేసిరు. వాళ్ళకి ఏమవసరము, పోలీస్ అధికారులకు ఏమవసరం అండి? వాళ్ళని వీళ్ళని ట్రాప్ చేయాల్సింది మీరు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. మీ ఆదేశం లేకుండా ఏం చేయరు. మీరు ఒక 50 మంది చేయమని ఉండొచ్చు, వాళ్ళు ఒక 60 మంది చేసి ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్లో కొంచెం వాళ్ళు చేసుకునొచ్చు. అంటే తప్పేముంది? నీ వెంట్రుక పీక్తారా, నీ షర్టు పీక్తారా, నీ ప్యాంటు పీక్తారా, కొన్ని రోజులు ఆగరాదు చూపిస్తాం ఏం పీకాలో పీక్తారు. 100% పీక్తుంది. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారికి అవసరం లేదు. ఆయనకు రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధిలో తీసుకుపోవాలి, రాష్ట్రంలో ఒకటి ఇచ్చిన హామీలలో ఏమేమి అమలైన, ఇంకేమేమి అమలు కాలే, ఇంకా ఏం హామీలు కూడా ఎలా అమలు చేయాలి, ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేలాడు, పట్టించుకోవట్లేదు. చెప్పేవంతా సొల్లు. మా నాయకులను గుంజుకోవడానికి మాత్రమే ఆయనకు సోయ ఉంటుంది. రైతులకు రైతు బంధు వేయడానికి, నీళ్ళు అందించడానికి, లేకపోతే పెన్షన్ సరిగా ఇట్లా ఇంకా ఇట్లా చాలా సమస్యలతో సతమతమవుతారు. గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళే కదా, అంతకుముందు వాటర్ స్టోరేజ్ కానీ ఏదున్నా వాళ్ళే చేయాలి కదా, అదంతా వాళ్ళ బాధ్యతనే కదా. ఇప్పుడు వాళ్ళు కాక ఒక మాట, ఇప్పుడు కాంగ్రెస్ కాక టీఆర్ఎస్ వస్తే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతి కదా, దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు రమ్మనలేరు, దాన్ని ఎవరు పొమ్మనలేరు కదా. నీళ్ళు వచ్చే టైంలో వస్తాయి, అది ఉన్నది. దాని గురించి గవర్నమెంట్ ఏం చేయాలనేది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రైతులే కానీ రైతులకే కానీ ఎంప్లాయీస్కే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక న్యాయం చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని చూస్తుంది, ప్రజలకు న్యాయమే చేస్తుంది. ఇప్పుడు రైతు బంధు అనేసరికి ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చాలామందికి పడ్డది. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి లేదు, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి వద్దండి, అవసరం లేదు. 100 ఎకరాలు రోడ్లకు, గుట్టలకు చెరువులకు కూడా రైతు బంధులు ఇచ్చుకురు. వీళ్ళు గుట్టలకు చెరువులకు కూడా రైతు బంధులు ఇచ్చుకురు. అంత ఘోరమే కదా. ఇచ్చినారంటారా మీరు అందరికీ? చాలా మంది పడ్డాయి, మాకు పడ్డది అబ్బా. పర్సనల్గా నాకు 2.5 ఎకరాలు నాకు పడ్డది, మా ఫ్యామిలీలో 5-6 మందికి పడ్డది కదా. సో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు చేసిన ఆరోపణలన్నీ వస్తూ ఉంటారు. నేనన్నా కేటీఆర్ అనేటోడు ఫస్ట్ వాడు పరిశీలించుకోవాలి. కేటీఆర్ అనేటోడు ఎన్ని తప్పులు చేసిండో వాని ఒక్కరిని రూమ్లో కూర్చోమని చెప్పుండు. వాడు ఎంతమంది హీరోనీల నంబర్లు ట్రాప్ చేయించండు, హీరోల నంబర్ ట్రాప్ చేయించు అంటే వీడే కేటీఆర్. వీడు దొంగ, వీడు దొంగ కేటీఆర్. వీడు తమ్ముడు సంతోష్ రావు, వీళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేసి వీళ్ళ సంతోష్ రావు అనేటోడు ఎంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తా అని కోట్ల రూపాయలు దొబ్బేసిండు సంతోష్ రావు అనేటోడు. వాడు దొంగ. ఎలా వాడు మాట్లాడతాడు, ఇలా కేటీఆర్ మాట్లాడతాడు ఏంది, నా వెంట్రుక పీక్తారా, నీ షర్టు పీక్తారా, నీ ప్యాంటు పీక్తారా, కొడక పీక్తారు, కొన్ని మాగు 100% మీకుంది, ముందుంది ముసర్ల పండుగ. ఇటీవల కన్నారావు గారి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అంటే గతంలో కూడా వచ్చాయి కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున భూ కబ్జాలని చెప్పేసి అని వారు పెద్ద ఎత్తున చేశారు అధికారంతో. నేనేమంటున్నా, వాడు పెద్ద లంగా. కన్నారావు అనేటోడు ఇయ్యాలటికి నేను 2008 మాట చెప్తున్నా, నాతో జరిగిన విషయమే. నా ఫ్రెండ్ ఒక ఆయన తెలిసిన అతను ఉంటాడు, కేసీఆర్ అన్న కొడుకు అవుతాడు. కన్నారావు అనేటోడు 2008లోనే ఒక కారు 3 కమ్మి రాజమండ్రి జైలు వేడు. కన్నారావు అనేటోడు ఒక కారుని 3 కమ్మి రాజమండ్రి జైలుకు పోయిండు. ఇప్పుడు 2008లో వాడు పెద్ద లంగా. వాని పని ఇది, అన్ని లంగా పనులే, అన్ని లంగా పనులు, దొంగ పనులు. వాడిని వీళ్ళు ఎంటర్టైన్ చేసిరు. వాని పెళ్లికి ఈమె కవితకు పోయి అన్ని అంటే దొంగలు ఊరు పంచుకురు అంటారుగా, దొంగలు ఊరు పంచుకురు. వీళ్ళు దొంగలే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పంచుకురు. వీళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇట్లా చేసిరు. ఎంత ఘోరం అంటే మీరు చూడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో కానీ అన్నిట్లో మొత్తం వెలమాలే ఉన్నారు. మీకు కన్నారావు గారికి పరిచయం ఉంది అయితే? నేను ఏం చెప్తున్నా, 2008లోనే ఆయన పెద్ద స్కామ్ చేసిండు. ఒక 30-40 కార్ల స్కామ్లో రాజమండ్రి జైలు పోయొచ్చిండు కన్నారావు అనే వ్యక్తి. మాకు తెలుసు కదా, మా ఆనంద్ అన్న అని మా దగ్గర ఉంటాడు, కృష్ణనారాయణ మాకు బాగా దగ్గర ఫ్రెండు, నేను అన్నగా భావిస్తాయనని. ఆయన కారే తీసుకొని ఆయనకు ఒక కారు అమ్మిండు. ఆ కారు మళ్ళీ ఆయన దగ్గర 2 రోజుల్లో వస్తా ఊరికి వేస్తాను తీసుకుపోయి మళ్ళీ 2 కమ్మిండు.
ఒకటే కార్ మాతో జరిగిన కారే మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక కార్ని ముగ్గురు అమ్మిండు. సో అట్లా 30-40 కార్లు చేసి 2008లోనే కన్నారావు రాజమండ్రి జైలుకు పోయిన వ్యక్తి. కన్నారావు కానీ కేటీ రామారావు కానీ సంతోష్ రావు కానీ వీళ్ళంతా దొంగలు. అప్పుడు వామ్ చేసుకుంటే ఒక ఆడియో బయటకు వచ్చింది, ఇతనేనండి? అదే కండక్ కవరం ఈ కొడుకులకి అధికార అతనేనా? ఆ కన్నారావే అధికారం ఉందని బాగా కవరం. ఈ కన్నారావుకే కానీ కేటీఆర్కే కానీ సంతోష్ రావు ఇలా కొడుకులు మొకాల్లో వీళ్ళయి పోతారు. ఈ కొడుకులు అందరు జైలుకు పోతారు. నేను చెప్తున్నా కదా, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత అయితే వెళ్ళిపోయింది, ఈమె పోయింది, ఇక కవితక జైల్లో ఉంది. జైల్లో ఉండాల్సిందే వాళ్ళు. మినిమం సంవత్సరం వరకు వాళ్ళు జైలుకి రాకపోతేనే అలా చక్కగా అవుతారు వాళ్ళు. ఇంకా వీళ్ళు ఈమె జైలుకి పోయింది కాక ఇంక ఈమెకు బెడ్ కావాలంట, బాడీ మీద నగలు కావాలంట. ఇంకా ఆడపోయినా నగల షోకు వదులుతలేదు ఆమెకి. లేదు, జైలుకి వెళ్ళిన తర్వాత హెల్త్ ఇష్యూస్ బాగున్నాయని చెప్పేసి కూడా అన్నీ ఉంటాయి. జైలుకి పోయినాక హెల్త్ ఇష్యూలు వస్తాయి, నాన్న గుర్తొస్తాడు, అమ్మ గుర్తొస్తుంది, కొడుకులకు ఎగ్జామ్లు గుర్తొస్తాయి, నాన్నను చూడాలనిపిస్తుంది. ఈడ ఉంటే ఏం ఆరోగ్యం ప్రాబ్లం ఉండదు, ఏముండదు. అన్నీ చేసే ఇవన్నీ పిచ్చకుట్ల పనులు చేసుకొని చిల్లర పనులు చేసుకుని దాదాపు 8-9 సంవత్సరాలు చాలా క్లోజ్గా, ఒక 4 సంవత్సరాలు కొంచెం అంటి ముట్టినట్టు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య సమస్యలు అప్పుడేమన్నా? ఆమెకేం ఆరోగ్య సమస్యలే బాబా, ఆమె మంచిగా ఉంది. ఆమె అన్ని మాటలబ్బా. వారి ఆహార అలవాట్లు ఏ విధంగా ఉంటాయి? ఉంటే మంచిగానే ఉంటాయి. ఏముంటుంది, జర హైఫై అలవాట్లు ఉన్నాయి కదా. జర దుబాయ్లో ఇల్లు ఉన్నది, సింగపూర్లో అటు ఇటు తిరుగుతుంటారు కదా. అన్ని అలవాట్లు ఉంటాయి, ఏముండవు అని చెప్పి వీళ్ళకు. అలవాట్లు లేనివి ఏముండే, అన్ని అలవాట్లు ఉంటాయి వీళ్ళకి, అంతే. సరే, ఇదంతా కూడా అంటే ఇప్పుడు బెయిల్ కోసం అని చెప్పేసి అని ఆరోగ్య సమస్యలు అని చెప్పేసి అన్ని నాటకాలు, జైలు నుంచి బయటికి రావాలని. ఆమె జడ్జి ముంగల తల కిందికి కాలు మీదికి చేసి ఇలవడ్డాగానే ఆమెకు బెయిల్ ఇయ్యరు. ఇట్లా మాట్లాడుతాను, బయటకు వచ్చి ఇట్లా విజయం సింబల్ చూపించు, అదే ఏదో కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అప్రూవర్ గా మారనని చెప్పేసి అంత ధీమాతో వారు మాట్లాడితే. కడిగిన ముత్యం దేంట్లో కడుగుతారంట? లిక్కర్లా కడుగుతారా, పాలలా కడుగుతారా, నీళ్ళలా కడుగుతారా? చెప్పనీకి కొంచెమన్నా కొంచెం మనకన్నా బుద్ధి ఉండాలా. ఎట్లా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు? రమ్మని చెప్పు. సరే చూస్తాం కదా, రమ్మని రాబో. మరి వచ్చేటప్పుడు మళ్ళీ లిక్కర్తో కడుక్కొని వస్తారా, మరి పాలతో కడుక్కొని వస్తారా, లేక నీళ్ళతో కడుక్కొని వస్తారా? ముత్యం ఎప్పుడు ముత్యము మరి జైల్లోకి పోయింది కదా ముత్యం. మరి ముత్యం ఎప్పుడు వెళ్తుందో చూద్దాం. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఏదో సాధించినట్టు. ఇట్లా ఆడోళ్ళకి మచ్చ. ఇప్పుడు ఈమె ఆడవాళ్ళు ఒక్కొక్కరు తూతూ అంటారు. ఆడోళ్ళు ఇంత ఆడోళ్ళు వేరేళ్ళు కూడా పార్టీలలో మంత్రులు రాదన్నా. మీరంతే ఇప్పుడు వారిని విభేదించి ఇంకో పార్టీలోకి పోయినారు కాబట్టి ఇలా మాట్లాడతారా. కానీ గతంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది మహిళలు సాయుధ పోరాటాలు చేసి రజాకారులని కానీ బ్రిటిషులని కానీ చేశారు, స్వతంత్రం కోసం కానీ, తర్వాత ఈ నిజాం సర్కార్ మీద కానీ పోరాటం చేశారు. ఈరోజు బీజేపీ అనేటువంటి ఒక నిరంకుశత్వమైనటువంటి పార్టీ మీద, ప్రభుత్వం మీద తను పోరాటానికి ఢిల్లీ వేదిక కూడా మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం, అందుకని కక్షపూరితంగా అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను ఏం చెప్తున్నా, ఎప్పుడైతే మీ ఈడీల పేరు వచ్చి లిక్కర్లకి పేరు వచ్చిందో దాని తర్వాత మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చింది. సరే, మహిళా రిజర్వేషన్కి నువ్వు కొట్లాడినావు, ఓకే అమ్మా, మేము మెచ్చుకుంటాం. మొదటి మహిళా తిహార్ జైలుకి వెళ్ళినటువంటి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం. నేనేం చెప్తున్నా, సప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుంచుకో, ఆమె తప్పు చేసింది కాబట్టి జైలుకు పోయింది. సో మహిళా రిజర్వేషన్ బిల్లులు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఆమె ఈడీలో పేరు వచ్చినాకనే నేను జైలుకు పోతా. నేనేం చెప్తున్నా, ఇప్పుడు టాపిక్ ఇక్కడ కవిత వేయడంది నడుస్తుంది, లిక్కర్ స్కామ్ది నడుస్తుంది. నన్ను రేవంత్ అన్నది చెప్పకు. రేవంత్ అన్నది కూడా ఓటుకు నోటు కూడా ట్యాపే. నేనేం చెప్తున్నా, రేవంత్ అన్న చేసిండు 100%. అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేసిండు. ఇదంతా సంతోష్ రావు దొంగ, ఆ టీ న్యూస్ ఎండి దొంగ, వాడు చేసిన కథలు ఏవని. నేనేమంటున్నా, రేవంత్ అన్న చేసిండు, పట్టుడు పోయిండు, జైలుకు పోయిండు. ఏం చేస్తారో చేయమన్నాం, ఏం చేయలేకపోయారు. వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వమే కదా, ఆయన తప్పు లేదు, అదంతా అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళని సృష్టించిర్రు, అన్ని వాళ్ళు చేసినాయే. ఏదో రేవంత్ అన్న ఉత్తగాడ కలవనికి పోయేసరికి ఈ కొడుకులు వాంటెడ్లీగా ఆయన నిరికిచ్చారు. సరే, గతం కహా దానికి పోనీ దాన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారు, అది ఏం కాలేదు, అది వదిలే. ఇప్పుడు ఉన్నదల్లా లిక్కర్ ప్రూవ్ అయింది, రేపు ఫోన్ ట్యాపింగ్ ప్రూవ్ అవుతుంది, రేపు కాళేశ్వరం ప్రూవ్ అవుతుంది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు జైలుకు పోయేటోళ్ళు, సంతోష్ రావు వీళ్ళు నలుగురు 100% జైలుకు పోయేటోళ్ళు. మీరు ఏం పీకలేరు అని వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు. సరే చూద్దాం. ఒక అంశం నుంచి మనం బయటకు వస్తే, మీరు ఇటీవల సికింద్రాబాద్ ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడతా,
దానం నాగేందర్ని ఎవరైనా డమ్మి అంటే చప్పుతో కొడతాను కూడా నా దగ్గర వ్యాఖ్యలు చేయడం జరిగింది. 100%. ఇదే రాజు యాదవ్ 2 రోజులకే దానం నాగేందర్ గోడ మీద పిల్లి అర్ధరాత్రికి పార్టీలు మారుతాడు, గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయిండు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు అని చెప్పేసి మీరు మాట్లాడినట్టు కొన్ని సోషల్ మీడియా ద్వారా వెబ్ మీడియా ద్వారా చూస్తాను. నేనేం చెప్తున్నా చెప్పేసి ప్లేట్ ఫిరాయించారు. నేనేం చెప్తున్నా, అయ్యో ఇట్లా నువ్వు ఎట్లా అడిగినావు అట్లా నాకు 4-5 ఫోన్లు చేసిరు. వాడు టీ న్యూస్ వానికి సిగ్గుండాలి. వానికి టీ న్యూస్ వాడు ఒక మీడియా అంత పెద్ద సంస్థ నడిపిస్తుండు. గౌరవనీయులు దానం నాగేందర్ గారి మీద కోర్టులో కేసు వేసిన రాజు యాదవ్ పంజాగుట్ట ఎక్స్ కార్పొరేటర్. అదే వాడేం చేసిన టీ న్యూస్ వాడు తిక్కలు నా కొడుకు తమ్నీళ్ళ నాగేందర్ గారి ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి తమ్నీళ్ళ రాజు యాదవ్ దానం నాగేందర్ మీద హైకోర్టులో పిటిషన్ ఇచ్చింది చెప్పిన నేను ఎందుకు అవుతాను అరే నేనేం చెప్తున్నా. వాడు ఫస్ట్ టీ న్యూస్ వానికి సిగ్గు శరం ఉంటే వాడు ఏదైనా వేసే ముందు ఒకసారి అంత ఫైనల్ అయినాక క్రాస్ చెక్ చేసుకోవాలి. వాడు అడవంత పెద్ద సంస్థ నడుపుతుండు అంటే టీ న్యూస్ ఎవడి ఇది సంతోష్ రావు ఎండి, టీ న్యూస్ ఎండి సంతోష్ రావు, ఈ కేటీఆర్ వీళ్ళది ఏంటంటే తెలుసా, ఇండ్లల్లో పంచాయతీ పెడతారు ఈ కొడుకులు. అన్నదమ్ముళ్ళకి పెళ్ళాం మొగనికి అక్క బావకు పంచాయతీలు పెట్టేటోళ్ళు ఈ కొడుకులు కేటీఆర్. ఈ ట్విట్టర్ టిల్లు కేటీఆర్కి సంతోష్ రావుకి సిగ్గు శరం ఉండాలి. వాళ్ళదేగా ఛానల్. ఇప్పుడు ఎవరు ఫోటో వేసిరు ఎవరు మాట్లాడారు లాస్ట్లో. ఇప్పుడు దానం నాగేందర్ గారి ఫోటో నా ఫోటో వేసి ఇట్లా రాజు యాదవ్ దానం నాగేందర్ గారి మీద ఇట్లా అనార్థుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ వేసిరని థంబ్నెయిల్లో ఫోటో పెట్టిరు. తర్వాత చూస్తే 2 నిమిషాలు మ్యాటర్ వచ్చిన తర్వాత మాట్లాడింది పంజాగుట్ట రాజు యాదవ్. అది చూసి కూడా నా కొడుకులు ఫోటో మార్చలేదు. సిగ్గుండాల టీ న్యూస్ వాళ్ళకి. ఒకటి. రెండోది వచ్చేసేసి ఇప్పుడు ఎవరైతే తప్పిదం జరిగింది అనుకుంటా ఉన్నారా ఉద్దేశపూర్వకంగానే మీకు దానం గ్యాప్ తీసుకోవడం? నేను చెప్తున్నా ఈ కేటీఆర్ ఈ సంతోష్ రావు వీళ్ళు వాంటెడ్లీగా కావాలనే అక్కడ నా ఫోటో పెట్టిరు వీళ్ళు. ఎందుకు కేటీఆర్ సంతోష్ రావు కావాలని 100% అంటే వీళ్ళ ఎన్ని లూప్పోలు బయట మేము పెడుతున్నాం కదా నాయకుడు అయితే నేనేం చెప్తున్నా అరే 100% సంతోష్ రావు ఫోకస్ చేసేంత పెద్ద నాయకుడు రాజు యాదవ్. మరి కాకపోతే ఇప్పుడు వాళ్ళ న్యూస్ మీ కళ్ళ మీద కనిపిస్తుంది. కార్పొరేటర్ కూడా కాదు. నేనేం చెప్తున్నా అరే కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ అయ్యి కూడా ఏం చేయరేమో కానీ కార్పొరేటర్ మేము కాకుండా మేము ఢిల్లీ లీడర్ అయినా గల్లీ లీడర్ అయినా వాళ్ళకు మేము పనిచేసిన వాళ్ళు లీడర్లు అయ్యి వాళ్ళు మంత్రులు అయ్యారు. అట్లా మేము కాంగ్రెస్ పార్టీలో కట్టుడు కట్టినాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత పని చేస్తున్నామో మాకు తెలుసు. ఇలా వీళ్ళు వాంటెడ్లీగానే ఫోటో వేసిరు నా దాడ, నన్ను బ్లేమ్ చేయాలని వేసిర్రు. దానం నాగేందర్ గారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి ఫోటో నాది పెట్టిరు. ఎందుకంటే ఈ మధ్యలో నేను గట్టిగా అరుచుకుంటున్నా టీఆర్ఎస్ వాళ్ళని, కేటీఆర్ని సంతోషాన్ని వీళ్ళని గట్టిగా అరుచుకుంటున్నా కదా. సో ఇలా అరే ఈయన ఎట్లయినా బదలాం చేయాలని చెప్పి నేను ఏమంటున్నా, వీళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా ఏం చేసినా నన్ను ఏం చేయలేరు, అది వదిలేండి. రెండోది వచ్చేసరికి ఎవరైతే రాజు యాదవ్ అనే వ్యక్తి దానం నాగేందర్ గారి మీద ఏదైతే హైకోర్టులో పిటిషన్ కొట్టి ప్లగార్డులు పట్టుకుని ఏదైతే ధర్నాలు చేస్తున్నది ఇది చాలా తప్పు. ఇవాళ అదే రాజు యాదవ్కి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన తాతానగర్ రాజు అంటారు. అదే రాజు యాదవ్కి లైఫ్ ఇచ్చిన వ్యక్తి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసినాక క్యాండిడేట్ని మీరు ఎవరండి వ్యతిరేకించడానికి? మీరెవరు వ్యతిరేకించడానికి? ఆల్రెడీ నిన్నగాక మొన్న మహేష్ కుమార్ గారు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి. అలా మాట్లాడకూడదు కదా. హైకమాండ్ ఢిల్లీ కానీ గల్లీ కానీ రాష్ట్రంలో దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసి ఒక ఎంపీని అనౌన్స్ చేసినాక క్యాండిడేట్ని ఇచ్చినాక టికెట్ కన్ఫర్మ్ అయినాక మీరు గతంలో నాగేందర్ గారి దగ్గర లబ్ధి పొంది కార్పొరేటర్ అయ్యి మీరు ఇవాళ మరి నాగేందర్ గారి గురించి మీరు ఇట్లా కోట్లేయడం తప్పు. నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి లబ్ధి పొంది కాంగ్రెస్ కోవడం కూడా అప్పుడు తప్పే అంటారు వాళ్ళు. అరే నేనేమంటున్నా అబ్బా అది తప్పు. అరే నువ్వు ఆయన చేతి కింద నువ్వు కార్పొరేటర్ అయ్యి ఆయన నీకు లైఫ్ ఇస్తే మళ్ళీ ఆయన మీదనే నువ్వు కేసు చేయడం ఏంది? సరే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకముందు నువ్వు అబ్జెక్షన్ చేసినప్పుడే హైకమాండ్ ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చేసింది కదా. టికెట్ అనౌన్స్ అయిపోయినాక పేరు వచ్చేసినాక నువ్వు చెప్పడం తప్పు కదా. ఈ రాజు యాదవ్ ఎవరైతే తాతానగర్ రాజు యాదవ్ ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఆయన కార్పొరేటర్ అయినట్టు ఎవరి వల్ల అయిండు? దానం నాగేందర్ వల్ల అయిండు. అలాంటి వ్యక్తినే నువ్వు ఇలా నా హైకోర్టులో నువ్వు ఆయన మీద పిటిషన్ వేయడం అంటే ఎంత తప్పు. నేను ఒకటే చెప్తా తాతానగర్ రాజు యాదవ్కి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లలో నువ్వు టికెట్ తెచ్చుకో. అది నీతో కాదు, అది నీకు ఇయ్యరు నీ బ్యాక్గ్రౌండ్కి. నువ్వు కార్పొరేటర్ కాకముందు తాతానగర్ రాజు నేను అడుగుతున్నా, నువ్వు కార్పొరేటర్ కాకముందు దానం నాగేందర్ అన్న చెయ్యి నీ మీద లేనప్పుడు, దానం నాగేందర్ అన్న ఆశీర్వాదం నీ మీద లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒకసారి నువ్వు చూసుకో. సరే రాజా, ఇలా దానం నాగేందర్ అన్న వల్ల తాతానగర్ రాజు కార్పొరేటర్ అయ్యి డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసే
తప్పు పనులు ఆయనకు నచ్చక ఆయన నిన్ను దూరం పెట్టడం జరిగింది. మళ్ళీ అదే ఖైరతాబాద్ ప్రజలు దానం నాగేందర్ని ఒకసారి గెలిపించి ఒకసారి ఓడగొట్టి మళ్ళీ కంటిన్యూగా 2 సార్లు గెలిపించారు. అంటే ఆయన ప్రజలకు మంచి చేస్తుండనే కదా నేను గెలిపిస్తారు. అది ఆలోచించుకోవాలి మీరు. ఎప్పుడైనా ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేసింది గౌరవనీయులు దానం నాగేందర్ గారు. ఇలా ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ ఆలోచించి మాట్లాడాలి. ఆయన ఎప్పుడు చేసినా తనకు నమ్ముకున్న కాన్స్టిట్యూన్సీ ప్రజలకు న్యాయమే చేసిండు. ఆయన ప్రజలకు న్యాయం చేయకపోతే 1 నుంచి 6 సార్లు ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు? అది ఆలోచించాల్సిన విషయము తాతన రాజుకుంది. చివరిగా మనం మాట్లాడుకునే సందర్భంలో వివిధ అంశాలను మాట్లాడుతూ హైదరాబాద్ ఎవరైతే బీజేపీ కంటెస్టెడ్ ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్నారో మాధవీలత గారి గురించి మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించిన వ్యక్తులు కొందరు కింద కామెంట్లలో మీరు అన్ని తప్పులు మాట్లాడుతున్నారు, కుసంస్కారంగా మాట్లాడుతూ ఉన్నారు, విరంచి హాస్పిటల్ ఏ విధమైన అవినీతికి పాల్పడలే, వారి గతంలో కూడా చాలా సేవలు చేయడం జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అని చెప్పేసి. అన్న ఒకటి నేను చెప్తా, సేవలు అందరూ చేస్తారు. సేవలు చేయాలంటే పదవే అవసరం లేదు. సేవలు చేయాలంటే పదవే అవసరం లేదు. మంచితనం ఉంటే మనం సేవ చేసుకోవచ్చు, మానవత్వం ఉంటే సేవ చేసుకుంటాం. సేవ ఎవరి గురించి చేసిరు? చేయరు. మరి ఎందుకు వచ్చి రాజకీయాలకు? ఎవరు రమ్మన్నారు ఆమెని? ఇంకా మరింత సేవ చేయడానికి. ఏం సేవ? సేవ చేయాలనుకుంటే పదవి ఎందుకే? పదవి ఎందుకు సేవ చేయాలంటే? ఇంకా ఇంత అవకాశం ఉంటుంది కదా. అవసరమే లేదు. ఇట్లా 100 మంది సేవలు చేసేటోళ్ళు, ఎవ్వరు పదవులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంస్కారంగా మాట్లాడుతున్నాడు, స్త్రీ అని కూడా మరిచి రాజు యాదవ్ అని చెప్పేసి. నేనేమంటున్నా భయ్, ఆమె ఒక నటి. నేనేం చెప్తున్నా, అరే మహానటి ఆమె, కానీ నేనేం చెప్తున్నా, ఆమె ఇయ్యాలను ప్రజల సమస్యల మీద ఎందుకు పోరాడుతున్నావు? ఈ రోజు నీకు టికెట్ కన్ఫర్మ్ అయినాక నిన్న చెంగిచర్ల పోయి ఎందుకు ఆగినావు? మళ్ళీ ఇంతకుముందు ఎన్ని కాలేదు హిందూ ముస్లిం కమ్యూనల్ హైదరాబాద్లో, తెలంగాణలో? అంటే ఆమె స్వార్థం గురించనే కదా, ఆమె స్వార్థం గురించనే కదా. ఇంతవరకు ఎప్పుడైనా నువ్వు చెప్పు, ఒక రిపోర్టర్గా, ఒక సీనియర్ రిపోర్టర్గా నువ్వు ఎంతో మందిని చూసినావు, ఆమెను చూసినావు, చాలా మందిని చూసినావు. ఒక సీనియర్ రిపోర్టర్గా నువ్వు ఇదే మాధవీలతని ఇంతకుముందు ఏడనన్నా హిందూ ముస్లిం కమ్యూనల్ అయితే ఏడనన్నా ఆమె మాట్లాడేది. నేనే కాదు, ఈ తెలంగాణ సమాజం ఎవరు కూడా గత 5 నెలల కిందట చూడలే, తెలియదు. ఓడు గుర్తుపట్టరా? ఒక ప్రముఖ ఛానల్ నుంచి పెద్ద ఎత్తున ఒక 4 సార్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వారు అంటే కట్టు బొట్టుతో చాలా మందికి దగ్గరయ్యారు. హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటా, పిల్లల్ని ఏ విధంగా పెంచాలా, సాంప్రదాయాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, అది 5 నెలల నుంచి ఆమె పబ్లిక్లో వచ్చింది. ఓకే, మరి అంతకుముందు ఎందుకు రాలే? ఇప్పుడు మీకు ఇక్కడే అర్థమైపోయి ఆమె నటి కాదు, ఆమె నటన చేస్తుందా, నటన చేస్తలేదా, అంత ఏంటంటే ఆమె రాజకీయ లబ్ధి కోసం ఆమె ఇవన్నీ ఆడే నాటకాల్లో ఆడుతుంది. అని ఏముండదు. హైదరాబాద్లో పోవాలి, ఎలక్షన్ల తర్వాత ఈమె చూసుకో, జూన్ 4 తర్వాత ఈమె కనుమరుగైతే చూడు, మళ్ళీ టీవీలో కనిపించేది, ఏ పేపర్లలో కనిపించేది. హిందూ వర్సెస్ ముస్లిం అని చెప్పేసి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉంటుంది అంటున్నారు. మీ అభిప్రాయం? నేనేమంటున్నా, ఓల్డ్ సిటీలో హిందువులే ఎంఐఎం కోటేస్తారు. ఓల్డ్ సిటీలో హిందువులే ఎంఐఎం కోటేస్తారు. ఒకప్పుడు ఉండే, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ అన్నట్టున్నారు. హైదరాబాద్ ముస్లిం సోదరుడు బీజేపీ కోటేరా? ఏ ముస్లిం సోదరుడు బీజేపీకి కాంగ్రెస్ కోటేరా? వేస్తారు, అది ఉంది. కానీ హిందువులు కూడా ఎంఐఎంకి వేస్తారు. హిందువులు కూడా ఎంఐఎం కోట్లు వేసేటోళ్ళు ఉన్నారు ఏడా ఓల్డ్ సిటీలో. ఎందుకంటే మా ప్రాపర్ అక్కడే కదా, మాకు తెలుసు కదా. ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. అసదుద్దీన్ ఇప్పటికీ 4-5 సార్లు ఎంపీగా గెలిచిండు. ఏ ఇబ్బందులు లేవు, ఏ కొట్లాటలు లేవు. గత 15 లేదు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? నేనేమంటున్నా, డెవలప్మెంట్ లేకపోతే 1,50,000 రూపాయలు గజం ఉందా? పో దుల్పేటలో పో, చార్మినార్ ఓల్డ్ సిటీ పో, సుల్తాన్ షాహీ పో, మాజూర్ ఖానా పో, దుల్పేట మాజూర్ ఖానా పో. 1,50,000 రూపాయలు గజం ఎక్కడ నీకు తక్కువ లేదు. ఓల్డ్ సిటీలో ఎక్కడ డెవలప్మెంట్ లేదే ల్యాండ్ రేట్లు పెరిగినాయా, రెంట్లు పెరిగినాయా? డెవలప్మెంట్ లేదని ఎవరు అంటారు? ఓల్డ్ సిటీలో ఉన్నంత డబ్బు గల్లోళ్ళు నీకు న్యూ సిటీలో దొరకరు. కానీ న్యూ సిటీలో బిల్డింగులు కనిపిస్తాయి, కానీ ఓల్డ్ సిటీలో చిన్న ఇల్లులు ఉంటాయి. కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ఓల్డ్ సిటీలో. నువ్వు యాకుత్పురా తీసుకో, మొగల్పురా తీసుకో, డబుల్పురా తీసుకో, లాల్ దర్వాజా తీసుకో, మీర్ చౌక్ తీసుకో, ఎక్కడైనా తీసుకో. నువ్వు అలియాబాద్ నుంచి ఎక్కడ చూసినా చిటికి వేసుకుంటా మాధవీలత గారు బిడ్డ అంత చూస్తా హైదరాబాద్లో గెలిచేది బీజేపీ, మోదీ గారికి, అమిత్ షా గారికి అద్భుతమైన బహుమతిని అందించబోతున్నా అని చెప్పేసి. అరే నేనేం చెప్తున్నానే, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది హైదరాబాద్ పార్లమెంటు. అభివృద్ధి చేసి చూపించా, అవకాశం కల్పించిన బీజేపీకి మంచి బహుమతిని ఇచ్చా, పార్లమెంట్ గెలిచింది. చరిత్రలో సాధ్యపడింది నేను సాధ్యం చేసి చూపించా. మహిళ అబల కాదు, పెద్ద శక్తివంతురాలని నిరూపిస్తాను. ఈ మొక్కమైన మహిళ కానీ అట్లే ఎవరు మహిళలు లేరు, ఈ మొక్కమైన మహిళ అన్నట్టు మాట్లాడితే ఎవరు వినరు. సో నేనేం చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆమె హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కనుక ఎంపీగా గెలిస్తే, ఓకే, నీ స్టూడియోలోనే, నీ కెమెరా ముందే, నీ ముందే
బార్బర్ షాప్ నుంచి ఒక మనిషిని పిలిచి ఈడనే సగం గుండు సగం మిసం సగం గడువు మురిగించుకొని పోతా అన్న. ఆ మాటకు నేను ఇప్పుడు కట్టపడి పడుకుంటా ఆమె గెలిస్తే. చివరిగా ఇప్పుడు వారి మీద మీరు మాట్లాడుతున్నట్టు మాటలకి అంటే మనం కూడా చాలా కామెంట్లు చూసిన కింద రేపు కూడా వచ్చాయి, వారికి మీరు ఇచ్చే సమాధానం? నేనేం చెప్తున్నా, ఆమె గురించి హిందూ వ్యతిరేక, మీరు ద్రోహి, మహిళల పట్ల గౌరవం లేదని చెప్పేసి అని. హిందూ వ్యతిరేకి నేను ఎందుకైతేనే మా సొంత మామ సొంటిది అమ్మ అయోధ్యలో సాధువు అయినాడు. ఇలా 1989-90లో పోయి వీళ్ళు మాట్లాడతారు ఎవడు హిందూవాది బీజేపీ బీజేపీ ఏం చేసింది? ఎంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే ఓల్డ్ సిటీ నుంచి బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి పోయి బాబ్రీ మస్జిద్ మీద జెండా పెట్టిన వ్యక్తి ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి ఏం ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ పార్టీ? ఇట్లా వందల వేల మంది చచ్చిపోయారు. సో ఈ బీజేపీ పార్టీ ఎంతవరకు వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ మోదీ మీడియా గోదీ మీడియా నడుస్తుంది. సో వీళ్ళంతా హిందూ అంటే సరే, హిందూ ధర్మం అందరికీ ఉందండి, అందరి ధర్మం. నేను కూడా ధర్మాన్ని ఫాలో అవుతా, నేను కూడా బొట్టు లేనిది ఇలా నేను కూడా స్నానం చేసుకొని రోజు రామరామ అని కూడా దండం పెట్టుకొని జపం చేసుకొని వెళ్తా. సో మన ధర్మం మనల్ని కాపాడుతుందని మాత్రము మనం ఈ రాజకీయ పార్టీలకు ధర్మాన్ని వాడకూడదు. ముస్లింలు జోకుతున్నారు మీరు అంటున్నారు. నేనేం చెప్తున్నా రాజకీయ పార్టీకి రాజకీయ లబ్ధి కోసము రాజకీయ పార్టీల కోసం ధర్మాన్ని వాడకూడదు. వీళ్ళు చేసేది అదే బీజేపీ వాళ్ళు. సో ఎవడేమనుకుంటేది, నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, నేను హిందూనే, బట్ నేను సెక్యులర్ పార్టీలో ఉంటా. నేను సెక్యులర్ లీడర్ని, నేను సెక్యులర్ మనిషిని. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అవి నా దగ్గర తేడాలు లేవు. అవి ఉండవు. మా గతంలో లేదు, ఇప్పటికి కూడా లేదు. అదే భారతదేశం యొక్క బ్యూటీ కూడా, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అనేది, దానికి లోబడే మనం బేసిక్గా మన మనగడ అనేది సాధించాలి. చూద్దాం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. రైట్ అన్న.